ఏపీకి సంబంధించి పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్ మీడియా ప్యానలిస్ట్ ఉన్నారు. సురేష్ గారు చెప్పండి, ఈ బెల్ట్ షాపుల మీద టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుంది? రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి ఉందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఏ రకంగా జరుగుతున్నాయో. కనీసం ప్రభుత్వం నిర్దేశించినటువంటి సమయాల్లోనే కాకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉంది. మరీ ముఖ్యంగా ప్రతి మద్యం దుకాణానికి కింద దాదాపు 10 నుంచి 15 బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో. ఏ గ్రామం అని లేదు, పట్టణం అని లేదు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. మరి మొదటి నుంచి కూడా అనేక ఘటనలు వెలుగులోకి తీసుకొచ్చాం. తిరుపతిలో పవిత్ర పుణ్యక్షేత్రంలో కూడా 24 గంటలు మద్యం అందుబాటులో ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పోరాటం చేయడం జరిగింది. మరి నెల్లూరు, విశాఖ, విజయవాడలో కూడా అనేక ఘటనలు వెలుగులోకి చూశాయి. మరి ఇప్పుడు కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం దీనికి బలపరుస్తుంది. ఎన్ని ప్రత్యక్ష ఉదాహరణలు చూపినా కూడా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మద్యమే తయారైంది. అదేవిధంగా కూటమి పార్టీల నేతలకు కూడా ఈ మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా తయారయ్యి ప్రజలను నిలువున దోపిడికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బెల్ట్ షాపుల వలన నకిలీ మద్యం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ బెల్ట్ షాపుల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ మాత్రం కూడా దృష్టి